హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మనం వందే మాతరం గురించి కంప్లీట్ స్టోరీ తెలుసుకోబోతున్నాము. అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వందే మాతరం పైన అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ టాపిక్. మనము చూసుకుంటే కనుక 2025లో ఈ వందే మాతరానికి 150 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. అలానే ఇట్స్ ఇండిపెండెంట్ హిస్టరీ ఆఫ్టర్ ఇండియాస్ ఇండిపెండెంట్. మనకి ఇది ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. August 15 ఇండియాస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మనం వందే మాతరాన్ని మొదటిసారిగా రెడ్ ఫోర్ట్ పైన ఆలపించడం జరిగిందనమాట. సో ఇది చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ 1870స్లో బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు మనకి వందే మాతరాన్ని రచించడం జరిగింది. వందే మాతరం అంటే మదర్ అంటే ఇక్కడ మన ల్యాండ్ అనమాట. సో మన ల్యాండ్ని, మన భూమిని మదర్గా ఇక్కడ వర్ణించడం జరిగిందనమాట. అండ్ ఈ వందే మాతరం ఫస్ట్ పబ్లిష్డ్ అయింది 7th November 1875. సో 2025కి 150 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. సో ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ టాపిక్. సో 7th November 1875ని ఇది ఫస్ట్ టైం పబ్లిష్ చేశారు. అలాగే ఫస్ట్ అపియర్డ్ ఇన్ బంగాదర్శన్ లిటరరీ జర్నల్. ఈ జర్నల్ పేరు అలాగే ఇయర్స్ కూడా మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో. దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో 1875లో బంగాదర్శన్ లిటరరీ జర్నల్లో ఫస్ట్గా అపియర్ అయింది. అలాగే తర్వాత ఇన్కార్పొరేటెడ్ ఇంటూ హిస్ నోవెల్, ఆయన నోవెల్ పేరు ఆనంద్ మఠ్ అనే నవలలో ఆయన ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. ఈ ఆనంద్ మఠ్ అనే నవల 1882లో పబ్లిష్ చేశారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ ఏంటంటే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ వందే మాతరాన్ని ఫస్ట్ టైం పాడడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో కాల్కటాలో. సో ఈ సెషన్ అనేది 12th సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారనమాట. సో ఇక్కడ పాడడం వల్ల వైడర్ రీచ్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక వైడ్ రీచ్ అనేది వందే మాతరానికి వచ్చింది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఐఎన్సీ సెషన్ 12th సెషన్ అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 12th సెషన్కి ప్రెసిడెంట్ ఎవరు? ఇలాగే ఎగ్జామినర్ అనేది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, మనల్ని అటాక్ చేస్తారనమాట. మనం వందే మాతరం గురించి ఫస్ట్ ఎవరు రాశారు, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఆనంద్ మఠ్ నవల గురించి, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ కాల్కటాలో పాడారు 1896లో ఇయర్ గుర్తుపెట్టుకొని మరి మనం వెళ్తాము. కానీ అక్కడ ఎగ్జామినర్ 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఐఎన్సీ సెషన్ కాల్కటాలోని ఈ వందే మాతరాన్ని ఫస్ట్ టైం పాడారు కదా. ఆ సెషన్కి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అని క్వశ్చన్తో మనల్ని ఎగ్జామినర్ అటాక్ చేస్తారనమాట. సో అటాక్కి గురి కాకూడదంటే మనం ఇక్కడే రివిజన్ చేసుకోవాలి. సో దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ ఐ విల్ రివీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఇన్ 1905లో ఈ వందే మాతరం అనేది చాలా ప్రామినెంట్లోకి వచ్చింది. అలాగే మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసిందనమాట. ఈ 1905లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఆ వ్యక్తి ఏం చేశారంటే బెంగాల్ని డివిజన్ చేశారు. ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్, అంటే విభజించి పాలించడం అనమాట. సో డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించాలి, ఎందుకంటే వీళ్ళకి నేషనల్ భావాలు ఎక్కువైపోతున్నాయి. సో ఇలా అయితే మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేము అని చెప్పేసి వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే థియరీని పాటించారు. సో ఆ డివైడ్ అండ్ రూల్లో భాగంగానే బెంగాల్ని హిందూ మెజారిటీ యాజ్ వెల్ యాజ్ ముస్లిం మెజారిటీగా విభజించారనమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్, అంటే బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రాంతం అయిపోయింది, మేము దాన్ని అడ్మినిస్ట్రేటివ్గా అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతున్నాము, సో అందుకే మేము డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా రన్ చేస్తాము అని చెప్పుకొచ్చారు. కానీ మన నేషనలిస్ట్ మాత్రం అలా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది క్లియర్గా తెలుస్తుంది, ఓపెన్ సీక్రెట్, డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిని వీళ్ళు ఇక్కడ పాటించారు. సో అప్పుడు మనకి యాంటీ పార్టీషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఈ బెంగాల్ విభజనను మన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. సో యాంటీ పార్టీషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయ్యి స్లోగా స్వదేశీ మూవ్మెంట్కి అది దారితీసింది. ఈ యాంటీ పార్టీషన్ మూవ్మెంట్ అండ్ స్వదేశీ మూవ్మెంట్లో వందే మాతరం అనే స్లోగన్ చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే పీపుల్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు షౌటెడ్ వందే మాతరం అని అరవడము, వందే మాతరం నినాదం ఇవ్వడము, ఇవన్నీ కూడా సాంగ్ నుంచి కాస్త స్లోగన్కి మెల్లిమెల్లిగా మారిందనమాట.
సో ఈ వందే మాత్రం అనేది స్లోగా పొలిటికల్ స్లోగన్గా మారింది. సో పీపుల్ ప్రొటెస్టెడ్ అండ్ షౌటెడ్ వందే మాత్రం. ఈ స్వదేశీ మూమెంట్ అనేది 1905లో మనకి స్టార్ట్ అయిపోయింది. యాంటీ పార్టీషన్ కాస్త స్వదేశీ మూమెంట్. ఎక్కడ కలకత్తా టౌన్ హాల్లో పెద్ద ఎత్తున బ్రిటిష్ గూడ్స్, ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేసి వాటిని అంటే యూస్ చేయకూడదు, బైకాట్ ఫారెన్ గూడ్స్ అండ్ మన ప్రమోట్ మన స్వదేశీ గూడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో తయారైన స్వదేశీ గూడ్స్ని మాత్రమే ప్రమోట్ చేయాలి అనే నినాదాలతో స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. 16th అక్టోబర్ 1905లో ఈ బెంగాల్ పార్టీషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అయింది. సో దీన్నే మనం డే ఆఫ్ మార్నింగ్ కూడా అని అంటాము. ఇందులోని మనకి ఇంకా ఈ బెంగాల్ అనేది పార్టీషన్ అయిపోయింది. సో పీపుల్ అనేవాళ్ళు ఫాస్ట్ చేశారు ఆ రోజు అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాట్రియాటిక్ సాంగ్స్ పాడారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సింబల్ ఏంటంటే రాఖీ అనేది ఒకరికొకరు కట్టుకున్నారనమాట. ఎందుకంటే బెంగాల్స్ యూనిటీ యాజ్ వెల్ యాజ్ నేషనల్స్ యూనిటీ, మనం ఇంకా అందరం కలిసే ఉన్నాము, మనము విడిపోలేదు అనే సింబాలిక్ యూనిటీని ప్రజెంట్ చేయడం కోసం రాఖీ అనేది వాళ్ళు కట్టడం జరిగింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు బ్యాండ్ పబ్లిక్ చాంటింగ్, అంటే పబ్లిక్లో వందే మాత్రాన్ని పాడడం లేదా స్లోగన్స్ ఇవ్వడం వాటిని బ్యాన్ చేశారు. సో స్టూడెంట్స్ని పనిష్ చేశారు. అలాగే జైలుకి కూడా చాలామందిని పంపించారు ఈ వందే మాత్రం పాడుతున్నందుకు. అండ్ ప్రొటెస్టర్స్ ఫేస్డ్ పోలీస్ యాక్షన్ కూడా జరిగింది. సో వీటన్నిటి వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే సప్రెస్ చేసేయచ్చు ఈజీగా, వందే మాత్రం ఇంకా పాడకుండా ఉంటారని అనుకున్నారు. బట్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా మన నేషనల్ ఐడెంటిటీ ఏవైతే ఉన్నాయో ఒకరొకరు కలిసి ఉండాలి అనే భావన, అలాగే స్వదేశీ మూమెంట్, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా పవర్ఫుల్ అయినాయి అన్నమాట. అండ్ బ్రిటిష్ బారిసల్ ప్రొవిన్షియల్ కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్లో వందే మాత్రం ఎవరైతే అన్న స్లోగన్ ఇచ్చారో 1906లో జరిగింది ఈ బారిసల్ ప్రొవిన్షియల్ కాన్ఫరెన్స్. ఇక్కడ డెలిగేట్స్ వర్ సివియర్లీ బీటెన్ ఫర్ సింగింగ్. ఈ వందే మాత్రం పాడినందుకు అక్కడ ఉన్న డెలిగేట్స్ని చాలా దారుణంగా కొట్టారనమాట బ్రిటిష్. వందే మాత్రం ఎకోడ్ అక్రాస్ ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్. అండ్ ఇది ఫ్రీడమ్ మూమెంట్లో ఒక హ్యూజ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. అందరూ కూడా కదిలారు అనమాట ఈ ఒక్క స్లోగన్తో. సో దిస్ సాంగ్ నాట్ జస్ట్ మేర్లీ అ సాంగ్ బట్ బికేమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పొలిటికల్ రెసిస్టెంట్. అండ్ అలాగే ఫారెన్ సాయిల్ పైన కూడా వందే మాత్రం యొక్క నినాదం ఇచ్చిన వారిలో చూసుకుంటే కనుక బికాజీ కామా 1907లో ఈమె జర్మనీ సుత్ఘాట్ ఈ ప్రాంతంలో మన ఫ్లాగ్ని, అంటే ఫస్ట్ ఎర్లియర్ ఫ్లాగ్స్ యొక్క ఎవల్యూషన్ జరిగింది కదా. సో అందులో ఎర్లియర్ ఫ్లాగ్ అన్ఫర్ల్డ్ ఎర్లీ ఇండియన్ ట్రైకలర్ ఆన్ ఫారెన్ సాయిల్. సో దానిపైన వందే మాత్రం అని ఇన్స్క్రిప్ట్ చేసిందనమాట. సో ఈమె పేరు గుర్తుపెట్టుకోండి. ఫారెన్ సాయిల్ పైన మన వందే మాత్రాన్ని ఎవరు స్లోగనీర్ చేశారు అంటే బికాజీ కామా 1907లో. అండ్ ఇక్కడ మెయిన్ డిబేట్ చూసుకుంటే కనుక 1937లో అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయి ఫ్రమ్ సమ్ ముస్లిం పొలిటికల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి. బికాజ్ ఎందుకు అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయి అంటే రిలీజియస్ యొక్క ఇమేజరీ ఉంది ఇన్ ద లేటర్ పోర్షన్స్. ఇప్పుడు ఫస్ట్ టూ స్టాంజాస్నే అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ఆమోదించింది. ఆ తర్వాత స్టాంజాస్లో రిలీజియస్ యొక్క ఇమేజరీ ఉన్నాయి, అంటే రిలీజియస్ ఓన్లీ ఒక రిలీజియన్కే మాత్రమే పరిమితం అయ్యే స్టాంజాస్ ఉన్నాయి. అందుకు ఈ ఫ్యూ ముస్లిం పొలిటికల్ లీడర్స్ అలాగే ఫ్యూ ముస్లిం సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ కూడా అబ్జెక్షన్స్ రేస్ చేయడం జరిగింది. సో అప్పుడు 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డెసిషన్ తీసుకుందనమాట. ఏం రికమెండ్ చేసింది, ఓన్లీ ద ఫస్ట్ 2 స్టాంజాస్ షుడ్ బి యూజ్డ్ అట్ నేషనల్ ఆర్ పబ్లిక్ అకేషన్స్. సో నేషనల్ వైజ్గాను అలాగే పబ్లిక్ అకేషన్స్లోను కూడా ఓన్లీ 2 స్టాంజాస్ ఆఫ్ వందే మాత్రాన్ని మనము పాడాలి అని నిర్ణయించుకుంది. ఎందుకు అంటే నేషనల్ యూనిటీని నేషనల్ యూనిటీని కాపాడడం కోసం, అలాగే అవాయిడెన్స్ ఆఫ్ రిలీజియస్ కాంట్రవర్సీ, అంటే ఒక కమ్యూనిటీనే ఇందులో ఉంది లేదా సెకండ్ కమ్యూనిటీ నెగ్లెక్ట్ చేశారు లేదా మా కమ్యూనిటీ లేదు. సో ఇలాంటి కమ్యూనల్ గొడవలు జరగకుండా ఉండడం కోసం, రిలీజియస్ కాంట్రవర్సీ అవ్వకుండా ఉండడం కోసం, అలాగే యాక్సెప్టెన్స్ అక్రాస్ కమ్యూనిటీస్, అంటే అందరూ కూడా ఈ వందే మాత్రాన్ని అందరూ కూడా అడాప్ట్ చేసుకోవాలి, అందరిది అనే భావం రావాలి. అందుకోసము ఈ 2 స్టాంజాస్ మాత్రమే అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది డెసిషన్ తీసుకుందనమాట.
సో ఇప్పటికీ కూడా అదే డిబేట్. ఒక సర్టెన్ కమ్యూనిటీ ఏమో ఇందులోని రిలీజియస్ ఇమేజరీ ఉందని, అలాగే ఇంకొక కమ్యూనిటీ ఏమో దీన్ని మొత్తంగా కూడా మనం పాడాలి, ఒక నేషనల్ యూనిటీ అండ్ నేషనల్ సింబల్, అంటే అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ని, అప్పుడు ప్రజలందరినీ తరలించిన ఒక పాటగా మనము దీన్ని స్మరించుకోవాలి అని 2 వర్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనకు ఆ పొలిటికల్ డిబేట్స్ అనేవి అన్నెసెసరీ. ఎందుకు, ఏంటి, ఎలా అయ్యింది, ఇవే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, August 15, 1947 ఇండిపెండెన్స్ డే రోజున పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ సాంగ్ ఇట్ ఓవర్ ఆల్ ఇండియా రేడియో దట్ మార్నింగ్. అంటే మనకి స్వతంత్రం వచ్చిన రోజున పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్, ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంది ఇది ప్రతిదీ కూడా ఇండియన్ ఆర్ పిఐబి సోర్స్ అండ్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని పడింది. సో ఈ సోర్సెస్ నుంచి మనకి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గారి గురించి కూడా మీరు నోట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో హీ సాంగ్ ఓవర్ ఆల్ ఇండియా రేడియోలోనే ఇతను పాడడం జరిగింది. అండ్ ఫైనల్గా 1950 జనవరి 24న మనం ఈ వందే మాతరాన్ని నేషనల్ యాంథమ్గా మనము డిసైడ్ చేసుకున్నాం. నేషనల్ సాంగ్గా మనము ఈ వందే మాతరాన్ని డిసైడ్ చేసుకున్నాం. యాజ్ వెల్ as జనగణ మనని మనము నేషనల్ యాంథమ్గా గుర్తించుకున్నాం. వందే మాతరం వచ్చేసి నేషనల్ సాంగ్ అండ్ జనగణ మన నేషనల్ యాంథమ్. అండ్ వీటి రెండింటికి కూడా అప్పుడు ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఇట్ వుడ్ బి ఆనర్డ్ ఈక్వల్లీ విత్ జనగణ మన అండ్ హ్యావ్ ఈక్వల్ స్టేటస్ విత్ దట్. అంటే జనగణ మన నేషనల్ యాంథమ్ తో సమానంగానే వందే మాతరం నేషనల్ సాంగ్కి కూడా ఈక్వల్ స్టేటస్ అనేది ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎప్పటికీ కాదు అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ ఫ్యూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటివ్ వందే మాతరం. మదన్ లాల్ ధింగ్రా లండన్లో 1909లో లాస్ట్ వర్డ్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్, అంటే ఆయనని ఎగ్జిక్యూట్ అంటే ఉరి తీసే ముందు, చంపే ముందు హిస్ లాస్ట్ వర్డ్స్ వర్ వందే మాతరం. అలానే అరబిందో ఘోష్ అండ్ బిపిన్ చంద్రపాల్ 1906లో పబ్లిష్డ్ న్యూస్ పేపర్ వందే మాతరం. ఓకే. అండ్ లాలా లజపత్ రాయ్ గారు ఉర్దూ డైలీని రిలీజ్ చేశారు, ఇట్స్ నేమ్ ఇస్ వందే మాతరం. సో ఇలా ప్రతి టాపిక్ కూడా కనెక్ట్ చేసుకోండి. అలాగే ఇంకెవరైనా మ్యాగజైన్స్ నేమ్డ్ విత్ వందే మాతరం ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ టాపిక్లో ఏదైనా నేను మిస్ అయితే యు ఆర్ వెరీ వెల్కమ్, మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పడానికి ట్రై చేయొచ్చు. సో రిమెంబర్, యూ కెన్ క్రాక్ UPSC.